మేము తిరుపతి నుంచి మొదటి స్టెప్ ఇక్కడి నుంచే తీసుకున్నాము. మీకు అందరికి సెంటిమెంట్ గా ఫీల్ అవుతారేమో, ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని. అందుకోసమే ఇక్కడి నుంచే మేము స్టార్ట్ అయినాం. ఈరోజు ఒక 100 మందితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టాం తిరుపతిలో. కేసులన్నీ క్లియర్ చేసి మెయిన్స్ ని తొందరగా పెట్టాలి, 2 నెలల్లో మెయిన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ మెయిన్స్ ని పెట్టాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడి నుంచి లోకేష్ గారికి ప్రెస్ మీట్ కి సందర్భంగా మీడియా ముందు అడిగాము. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎలాంటి స్ట్రైక్లు ధర్నాలు కాకుండా మీకు పాసిబుల్ అయితే లోకేష్ గారికి వినత పత్రాలు ఇచ్చేదానికి ట్రై చేయండి. మాక్సిమం నేను ఒక 3 days లో విజయనగరంకి వస్తున్నాను. యాక్చువల్లీ కాకినాడ అనుకున్నాను, కానీ విజయనగరంకి వస్తున్నాను. విజయనగరంలో వాళ్ళతో రిక్వెస్ట్ ఇవ్వబోతున్నాము. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. ఎక్కడా కానీ ధర్నాలకు సంబంధించి ఎలాంటివి ఏమి ఉండవు. కాబట్టి యాస్పిరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకొని మీకోసం మేము ఇంత కష్టపడతా ఉంటే మీరు కూడా మీకు వాల్యుబుల్ టైం అంటే ఇదే. ఎందుకురా అంటే ఈ టైంను కూడా మీరు ఇవ్వలేకపోతే రానున్న 9 నెలల నుంచి 2 సంవత్సరాలు కూడా పట్టేదానికి నోటిఫికేషన్ అవకాశం ఉంది. కాబట్టి నేను దీన్ని రిక్వెస్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్డరే ఇస్తున్నాను. ఎందుకంటే మీ జీవితాల కోసం నేను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను విజయనగరంలో విత్ ఇన్ 3 days 13th బయలుదేరుతానని చెప్పాను ఆల్రెడీ. 13th నా కాకినాడ కాకుండా విజయనగరంకే వస్తున్నాను. అక్కడ యాస్పిరెంట్స్ ఎవరున్నా కూడా అక్కడ వెళ్ళి రిక్వెస్ట్ ఇద్దాము. దానికి అందరూ రెడీగా ఉంటే మీ లైఫ్ కోసం మీరు కాస్త కోస్త పోరాడినట్టు అవుతుంది. కాబట్టి యాస్పిరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన జిల్లాల వాళ్ళు మొత్తము టైం వేస్ట్ కాకుండా చదువుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏ యూట్యూబ్ వాళ్ళు ఏం పెడతారు, ఏ కేసు ఏం ఎదురుగా వస్తుంది, ఇవన్నీ కాదు. మీకు పాసిబుల్ ఉన్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి. మేము మీకోసము ఎంత చేయాలో అంత చేస్తున్నాము. విజయనగరంకి వస్తే శ్రీకాకుళము, విజయనగరము, వైజాగ్ సంబంధించిన జిల్లాలు 3 జిల్లాల యాస్పిరెంట్స్ అక్కడికి వచ్చి మీ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అంతే. మనం ఎలాంటి వేరే దానికి ప్రలోభాలకి మనం ఏమి చేయట్లేదు. జస్ట్ యాస్పిరెంట్స్ తరఫున ఒక రిక్వెస్ట్ ఇవ్వడానికి మాత్రమే మనం స్టార్ట్ అవుతున్నాము. కాబట్టి అర్థం చేసుకొని మీరంతా అక్కడికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.